హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది మనోరంజితం నవల్లోని 6వ భాగం. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్న వారు రాధికా గోగినేని. మరి 6వ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో చూద్దామా? అభిరామ్ తన మందు వ్యసనం నుంచి బయటపడి మహిమను పెళ్లి చేసుకుంటాడు. మహిమ తల్లి వసుంధర అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తుంది. మహిమ తల్లి మరణానికి కృంగిపోకుండా అభిరామ్ మరియు అతని తల్లిదండ్రులు మనోరమ, నిరంజన్ రావు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. పుట్టిన పాపాయికి వసుధగా నామకరణం చేస్తారు. వసుధ మొదట పుట్టినరోజు అభిరామ్ ఫ్రెండ్స్కి డ్రింక్ పార్టీ ఇస్తాడు. మళ్ళీ అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో మందు తీసుకోవటం మొదలు పెడతాడు. మహిమకు మళ్ళీ నెల తప్పిందని తెలుసుకున్న అభిరామ్ ఈసారి మాత్రం అబ్బాయే పుట్టాలి అంటాడు. ఆ మాటలతో మహిమ, మనోరమ ఇద్దరూ బాధపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో 6వ భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా? మనోరంజితం నవలలోని 6వ భాగం. నువ్వెంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నావో నీకు తెలియటం లేదు. నీకో చిన్న ఉదంతం చెప్పాలి, వింటావుగా? ఏమిటన్నట్లు చూస్తూనే కదా అని అడిగాడు తల్లిని. కాదు, నిజంగా జరిగిందే. భగవతి అనే ఆమెకు 7 కూతుళ్ళు. మధ్యలోనే అడ్డం వచ్చి అభిరామ్, ఆవిడ నీ స్నేహితురాలా? చూసావా ఆవిడెంత తెలివి తక్కువగా ప్రవర్తించిందో? పూర్తిగా వినకుండానే నీకు అంత కంగారు ఎందుకురా? అలా మధ్యలోనే అడ్డం వచ్చేస్తావు. చివరి వరకు విను, అప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానో తెలుస్తుంది. ఆవిడేం నా స్నేహితురాలు కాదు. రోజు పేపర్ చూస్తుంటాగా, ఒక వార్తా కథనం అన్నమాట. సరే కానీ అమ్మా, నేను మధ్యలో ప్రశ్నలు వేస్తూ నీకు అడ్డం రానులే. చివరికి ఏం నీతి పాఠం చెప్తావో చూస్తాలే అన్నాడు సరదాగా. దాంతో మనోరమ సరదాగానే చెప్పుకుపోయింది. ఆవిడ 7 అమ్మాయిలను కనటానికి కారణం తన అత్తగారట. పైగా ఆవిడ ఉద్దేశం అంతటితో ఆపకుండా ఇంకా అబ్బాయి కోసం ఎదురు చూడమని కాబోలు. 7 ఆడపిల్లలైనా ఒక అబ్బాయికి సమం కాదంటూ సెలవిచ్చిందట. ఆవిడ కొడుకు ఆ మాటతో తల్లి అభిప్రాయం అర్థమై భార్యకి కష్టం కలిగించకూడదనే సదుద్దేశంతో వేరే వెళ్ళిపోయాడట. అంటే తల్లి పెత్తనం నుండి బయటకు వచ్చేశాడు. కొందరు ఆడవాళ్లకు కూడా ఆడవాళ్ల సమస్యలు, కష్టాలు అర్థం కావేమో. అతనేదో చిన్న దుకాణం పెట్టుకుని పిల్లల్ని పెంచి చదువులు చెప్పించాడు. ఇంతలో అనారోగ్యంతో అతను కన్ను మూస్తే ఏం చేయాలో పాలుపోని అతని భార్య ఆడపిల్లల సాయంతో మసాలా దినుసులు అమ్మేవాళ్ల దుకాణాన్ని కొనసాగించాలని అనుకుందట. అప్పుడు అత్తగారు, వాళ్ళ బంధువులు అంతా అది ఆడవాళ్ల పని కాదంటూ వ్యతిరేకించినా ఆమె లక్ష్య పెట్టలేదు. వాళ్ళందరూ కలిసి ఆ సుగంధ ద్రవ్యాలతో గుమగుమలాడే ఛాయ్ని ప్రవేశపెట్టి అంతర్జాతీయంగా ఖ్యాతిని పొందటమే కాదు, ఆర్థికంగానూ బలపడ్డారు. మనోరమ ముగించినట్లుగా ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండేసరికి అభిరామ్, నువ్వు చెప్పడం పూర్తయినట్లుందిగా అమ్మా, ఇక నేను మాట్లాడవచ్చు కదా. నువ్వు ఇది చెప్పడం ద్వారా నేను తెలుసుకోవాల్సిందేమిటి? నేను అప్పులు పాలై అర్ధాంతరంగా తనువు చాలించిన కూతుళ్ళిద్దరూ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోగలరనా అని అడిగాడు. మనోరమ తలెత్తి అతని వైపు కొంచెం తీక్షణంగా చూసింది. ఆమె భావం అర్థమై అభిరామ్ కొంచెం సర్దుకుని, పోనీ అలా కాదనుకో, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటే సరిపోతుందా? వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసేసరికి ఆవిడ జీవితం కడతేరిపోదు. అదే మగపిల్లలైతే నిశ్చింతగా ఆ బాదరబందీ గురించి పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉంటారుగా అన్నాడు. ఈసారి నిరంజన్ కల్పించుకున్నాడు. మీ అమ్మ చెప్పిన సంగతి విన్నాక నీకు అలా అర్థమైందా? ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానమేననుకుని అలాగే పెంచితే వాళ్ళ జీవితాల్ని వాళ్లే తమకు నచ్చిన రీతిలో నడిపించుకోగల శక్తి సామర్థ్యాలని సంపాదించుకోగలరని. నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి మీరు ఒక్కసారైనా నన్ను సమర్థించారా? ఇప్పుడు ఇలా కాక ఇంకెలా మాట్లాడతారు అంటూ విసురుగా అభిరామ్ బయటకు వెళ్ళిపోయాడు. నిట్టూరుస్తూ నిరంజన్ రావు అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోయాడు. మహిమ, మనోరమ ఇద్దరూ నిర్ఘాంతపోతూ కాసేపు అలాగే మాట మంతి లేకుండా కూర్చుండిపోయారు. వసుధ పిలుపు వినిపించి మహిమ లేచి లోపలికి వెళ్ళింది. వసుధ కన్నం పెట్టి పడుకోబెట్టింది. వసుధ పక్కనే కూర్చుని జోకొడుతుంటే వసుధ మెల్లగా తల్లిని అడిగింది. అమ్మా, ఇప్పుడు నాన్న ఎక్కడికి వెళ్ళారు? నీకు స్వీట్సో బిస్కెట్సో ఏవో తేవాలనుకుని వెళ్ళారు. నువ్వు పడుకో, తొందరగానే వచ్చేస్తారులే అంది మహిమ నిర్లిప్తంగా. అమ్మా, నాకు అవేమి వద్దు. నాన్నని మున్పుట్లా ఇంట్లోనే ఉండమని చెప్పవు. చక్కగా మున్పుట్లా కథలు చెప్పుకుంటూ పడుకుందాం అంది. మహిమ కళ్ళు చెమర్చాయి.
నాన్నకు బయట బోల్డని పనులు ఉంటున్నాయమ్మా. అవన్నీ చూసుకుని వచ్చేసరికి పొద్దుపోతుంది. నువ్వు పెందలాడే లేచి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి తొందరగా నిద్రపోవాలి మరి. తాతయ్య నానమ్మ నీకెన్నో చక్కని కథలు చెప్తున్నారు, నీతో బాగా ఆడుకుంటున్నారు కూడా కదా అంది అనునయంగా. అయినా సరే నాకు నాన్న కూడా కావాలి అంది మారాం చేస్తున్నట్లుగా బొంగమూతి పెట్టి. మరి నువ్వే ఈ మాటను అడగవచ్చు కదా. అమ్మో, నాన్నని చూస్తుంటే నాకు కొంచెం భయం వేస్తోంది. మొన్ననే నాన్న దగ్గర కూర్చుంటే బ్యాడ్ స్మెల్ వచ్చింది. అడిగితే గట్టిగా కేకలేశారు తెలుసా అంది మెల్లగా ఆగి ఆగి చెప్తూ. మహిమ నిర్ఘాంతపోయింది. పాప మాటలకు ఏం సమాధానం చెప్పాలో తోచలేదు కూడా. అలాగే కాసేపు కూర్చుండిపోయింది. నిద్రపోయిన వసుధకు దుప్పటి కప్పి ముందు హాల్లోనే కూర్చుని ఉన్న మనోరమ పక్కన నిశ్శబ్దంగా తను కూర్చుంది. భోజనం ఏదో అయిందనిపించుకున్న నిరంజన్ వాళ్లతో, వాడెప్పటికొస్తాడో ఏమో, మీరిద్దరూ ఎందుకలా ఎదురు చూస్తున్నట్లు కూర్చోవడం, ఏదో కాస్త తిని పడుకోండి అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. మనోరమ ఏం బదులు చెప్పలేదు, కదల్లేదు. మహిమకు ఏం తోచక అలాగే తను కూర్చుంది. ఎప్పటికో ఇంటికి చేరిన అభిరామ్ ముందు గదిలోనే కూర్చుని ఉన్న వాళ్ళని ఒక క్షణం నిర్ఘాంతపోతూ చూసి తల్లి పక్కనే కూర్చుని, నువ్వెందుకమ్మా ఇలా కూర్చున్నావు? ఫ్రెండ్తో పార్టీ ఉందని చెప్పడం మర్చిపోయాను. నేను చేసే వచ్చాను, మీరు చేయకపోతే ఇప్పుడైనా ఇక తినండి అన్నాడు. మనోరమ ఏం మాట్లాడకుండా లేచి నిలబడి అతని వైపు ఒకసారి నిరసనగా నిర్లిప్తంగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. మెల్లగా గదిలోకి వెళ్ళిన అభిరామ్ వెనకే వెళ్ళిన మహిమ, వసు కూడా మీకోసం ఎదురు చూసి చూసి నిద్రపోయింది అని చెప్పింది. ఇదంతా కావాలని నువ్వే చేస్తున్నావు అంటూ అభిరామ్ పక్క మీద వాలిపోయాడు. తను చేసిందేమిటో మహిమకు అర్థం కాలేదు. ఒక్క క్షణం ఆలోచించాక తాగిన వాళ్ల మాటలకు అర్థాలు వెతకటం అనవసరం అనుకుంటూ నిట్టూర్చి నిద్రపోవటానికి ప్రయత్నించింది. మరునాడు మహిమతో మనోరమ అంది, తను అనవసరంగా కల్పించుకుని మాట్లాడినందువల్లే అభి కోపంగా బయటకు వెళ్ళాడని ఆయన బాధపడ్డారు. అదేం లేదు, నేనే ఏదో చెప్పి కోపం తెప్పించానని సర్ది చెప్పాననుకో, కానీ అభి ఇలా నా కారణంగా తాగి వస్తాడని అనుకోలేదు. మహిమ నిట్టూర్చింది. మీరు ఆడపిల్లల గురించి అలా మాట్లాడినందుకు కోపంగా తాగి వచ్చారని అనుకుంటున్నారు. అది నిజం కాదు, కేవలం అదో సాకు మాత్రమే. అది కోపము కాదు, ఆత్రం. ఈ మధ్య తరచుగా ఇలా చేస్తూనే ఉన్నారు. నిన్ననే తీసుకోవటం కాదు, అలవాటు మళ్ళీ నిద్రలేచినట్లవుతోంది. నిజమా అన్నట్లు మనోరమ ఆశ్చర్యంగా చూసింది. నిశ్శబ్దంగా తల ఊపి నిట్టూర్చటమే మహిమ సమాధానం అయింది. తల్లికి ఇక తెలిసిపోయిందనే ఉద్దేశంతో కాబోలు అభిరామ్ మర్నాడు కూడా బాగా పొద్దుపోయాక తూలుతూ మత్తులో ఇల్లు చేరాడు. నిన్నంటే ఏదో కోపంలో అలా తాగి వచ్చారేమోనని సర్ది చెప్పుకుని స్థిమితంగా ఉన్నారు పెద్దవాళ్ళిద్దరూ. మళ్ళీ ఈరోజు కూడా ఇదేమిటి నిలదీసింది మహిమ కోపంగా. నాకిష్టమైన అలవాటును నేను ఎవరి కోసం ఎందుకోసం త్యాగం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నేను నీకేమీ ఆంక్షలు పెట్టడం లేదుగా, మరి నువ్వెందుకు నన్ను కట్టడి చేయాలని చూస్తున్నావు? మీకు నచ్చని పని నేను ఏమీ చేయటం లేదుగా. అయినా ఎవరికి వారే అనుకుంటే ఒకటిగా బ్రతుకుదామని పెళ్లి చేసుకోవటం ఎందుకు? పెళ్ళంటే నేను నుండి మనల్లోకి మారటమని మీకు తెలుసుగా తీక్షణంగా అడిగింది మహిమ. కంఠం కూడా బొంగురుపోయింది. ఎందుకిలా ఇతను మారుతున్నాడు? తన వల్ల తప్పు ఏమైనా జరిగిందా? ఆమె ఆలోచనకు అంతు చిక్కలేదు. ఒక్క క్షణం తర్వాత మహిమ గొంతు సవరించుకుని మెల్లగా అడిగింది, మీకు నిజంగా ఇద్దరు ఆడపిల్లలే అవుతారేమోననే భయం బెంగా ఉన్నాయా? ఉంటే చెప్పండి, పర్వాలేదు. వసు ఒక్కతే చాలనుకుందాం. నేను అబార్షన్కి రెడీ. గొంతు గద్గదమైంది మహిమకు. కళ్ళు తుడుచుకుంది. ఏం మాట్లాడుతున్నావు? నాకెందుకు భయం? నువ్వు మా అమ్మ చెప్పిన ఆవిళ్ళ 7 ఆడపిల్లల్ని కన్నా కూడా బెంగలేదు. వీరనార్లా వాళ్ళను నువ్వు పెంచి పెద్ద చేయగల సత్తా ఉన్నదానివి కదా. ఇక నాకెందుకు బెంగ? వాళ్ళు దేశం మీద పడి బ్రతికేస్తారులే. నిర్లక్ష్యంగా అభిరామ్ చెప్పిన సమాధానానికి మహిమకు కోపం బుస్సును పొంగింది. సమాధానం చెప్పడం అనవసరం అనిపించింది గాని ఉండబట్టలేక చిచి చీదరగా అంటూ మొహం పక్కకు తిప్పుకుంది. నీకు నేనెలా కనిపిస్తున్నాను? కుక్కలాగానా? చీచీ అంటావా అంటూ విసురుగా చెయ్యెత్తి చెంప చెళ్ళుమనిపించాడు. బిత్తరపోయింది మహిమ. అనుకోని ఆ సంఘటనకు నిర్ఘాంతపోయి చూసింది. మెలకువ వచ్చిన వసుధ కళ్ళు విప్పి చూసి మళ్ళీ చప్పున దుప్పటి చాటును మూసేసుకోవటం మహిమ గమనించింది. మహిమకు దుఃఖం పొంగుకొచ్చింది. నిగ్రహించుకుంటూ పక్క మీద వాలిపోయింది. ఆ సమయంలో అతనితో వాదన పెట్టుకోవటం మూర్ఖత్వమేనని మహిమకు ఎప్పుడో తెలిసి వచ్చింది.
అందుకే కోపాన్ని అదుపు చేసుకోవటం నేర్చుకుంది. ఆ తర్వాత తను మామూలుగా ఉన్నప్పుడు మహిమ అభిరామ్ని అడిగింది, ఎందుకు ఇలాంటి మార్పు వచ్చింది మీలో? దీనికి నేనే కారణమైతే చెప్పండి, నా ప్రవర్తనను మార్చుకునే ప్రయత్నం చేస్తాను. నువ్వు నీకిష్టం అయినట్లు ఉండు, నేనే నిన్ను మారమని అడగను, అలాంటి అవసరం నాకు లేదు, ఖచ్చితం అన్నట్లు చెప్పాడు అభిరామ్. మనం ఇద్దరం ఓ పాపకు జన్మనిచ్చాం, ఎవరికి వారే అనుకుంటే తన సంగతి ఏమిటి? మిమ్మల్ని చూస్తేనే చాలు ఎంత భయపడుతోందో మీకు తెలుసా? అలా అయితే హాస్టల్లో వేద్దామంటున్నావా? మహిమ ఉలిక్కిపడింది. అంత చిన్నదాన్ని హాస్టల్లో ఎందుకు వేస్తానంటాను? నేను ఉండి ఏం చేస్తాను? తండ్రిగా తన్ని ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని మీకు చెప్తుంటే నన్ను దూరం అవ్వమంటున్నారా? మహిమ గొంతు బొంగురుపోయింది. అభిరామ్ చిరాకు పడ్డాడు. నేనేం అంటలేదు, నీకు ఆ ఉద్దేశం ఉందేమోనని అంటున్నా, అంతే. చిన్నప్పుడు తన్ని ఎంత ముద్దు చేసేవారో ఒక్క క్షణం గుర్తుకు తెచ్చుకోండి. తనకి ఊహ తెలిసే వయసులో భయం కలిగిస్తున్నారు. మహిమ కంఠంలో నిష్ఠూరం తొంగి చూసింది. ముద్దుగా ఒక పిల్ల ఉంది కదా అని ఇంకొకరు వద్దని నేనంటే ఎంత రాద్ధాంతం జరిగింది? ఎందుకు కోపం వచ్చిందో మీకు అర్థం కాలేదా? ఎవరైనా ఒకటేననుకోవాలన్నాం గాని మగపిల్లాడు వద్దని అర్థం కాదు. అయినా మన చేతుల్లో లేని దాని మీద మనం తీర్మానాలు ఎలా చేయగలం? అభిరామ్ ఏం మాట్లాడకపోయేసరికి మహిమ మళ్ళీ అంది. అప్పుడు ఎవరో తెలియకముందే మీరు ఇష్టంగా అమ్మాయేనన్నట్లు ఆనందంగా మాట్లాడారు, మర్చిపోయారా? పైగా మా అమ్మే మన మధ్యకు వస్తుందంటూ నన్ను ఊరడించారు కూడా. అవును, అప్పుడు ఏ క్షణాన ఆ మాట అన్నానో గాని నిజంగా ఆవిడే పుట్టినట్లు అనిపిస్తోంది. దాన్ని చూసినప్పుడల్లా ఇంతంత కళ్ళు పెట్టుకుని నన్నేదో కనిపెట్టి చూస్తున్నట్లు పట్టి చూస్తూ ఉంటుంది. మీ అమ్మగారికి మన పెళ్లి ఇష్టం లేదుగా, అందుకే నన్ను కట్టడి చేయడానికే కన్న కూతురుగా అవతరించారేమో. అభిరామ్ కొంచెం వ్యంగ్యంగా అన్నా మహిమకు నవ్వొచ్చింది. నిజమే, ముందు అభ్యంతరం చెప్పినా తర్వాత ఇష్టపడిందిగా. మీరు కూడా ఆనంద బాష్పాలే తప్ప అమ్మ కళ్ళ నుండి కన్నీళ్లు రాకూడదని అన్నారు, జ్ఞాపకం ఉందా? తల్లి జ్ఞాపకాలతో మహిమ కళ్ళు తడి అయ్యాయి. అమ్మ సంతోషంగానే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉంటే తన నమ్మకమే నిజమైందని మీ ప్రవర్తన చూసి ఎంత బాధపడేదో. ఎందుకు మళ్ళీ అలా మారిపోతున్నారు? నేనేం చేయగలనో తెలియటం లేదు. ఏం చేయమంటారో మీరైనా చెప్పండి. నిజంగా నేను చెప్పేవి 2 మాటలు పాటిస్తావా? అభిరామ్ ప్రశ్నకి మహిమలో ఉత్సాహం వచ్చేసింది. చెప్పండి, తప్పకుండా చేస్తాను. మా అమ్మకే కాదు, అత్తామామయ్యలకు కూడా నేను చాలా నమ్మకంగా చెప్పాను. మీ పక్క నుండి మీరు మళ్ళీ పాతదారిలోకి వెళ్లకుండా నేను చూసుకోగలనని. అయితే విను. మొదటిది, నువ్వు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. టైంకి భోజనం కానిచ్చేయాలి గాని నా కోసం ఎదురు చూస్తూ కూర్చోకూడదు. ఆ రోజు మీరిద్దరూ భోజనం చేయకుండా ఎదురు చూస్తూ కూర్చోవడం నాకెంత బాధగా చిరాగ్గా అనిపించిందో తెలుసా? అభిరామ్ మాటలకు మహిమలో ఆనందం పొంగి వచ్చింది. ఏం చేయను, ఆ రోజు అత్తయ్య మొహం చూస్తే పలకరించడానికే నాకు జంకుగా అనిపించింది. అంతగా బాధపడటం నేను ఎప్పుడు చూడలేదు కూడా. రెండోదేమిటి? హుషారుగా అడిగింది. అభిరామ్ చిన్నగా నవ్వాడు. నాకేది తోస్తే అది చేసే స్వేచ్ఛ కావాలి. అది వద్దు ఇది వద్దు అంటూ నువ్వు రూల్స్ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. మహిమ నివ్వెరపోయింది. మొదటి మాటతో మురిపించి రెండోదంటూ ఇంతలా దెబ్బతీయడం ఏమిటి? రోషం వచ్చింది. మందు అలవాటు అనేది ఆర్థికంగానే కాదు, ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఈ మాట గుర్తు చేయడమే మీ స్వేచ్ఛకు భంగం కలిగించినట్లా? తీవ్రంగా చూస్తూ కటువుగా అడిగింది మహిమ. కాదా అంటూ నవ్వాడు. మానే అంటూ తేలిగ్గా ఓ మాట చెప్పడం, సలహా ఇవ్వడం చాలా తేలికే. ఎవరైనా ఆ పని చేయగలరు, అందులో కష్టమే ఉంది. ఒకసారి రుచి చూసి దానికి ఇష్టంగా అలవాటు పడ్డాక అప్పుడు మానేసిన వాళ్ళ మాటకు సలహాకు విలువ ఉంటుంది గాని నీలాంటి వాళ్ళు చెప్పడం నేను వినటం ఏం వీలు కాదు. నిష్కర్షగా చెప్పిన అభిరామ్ సమాధానానికి మహిమకు ఒక క్షణం నోటి మాట రాలేదు. తర్వాత నోరు ఎలాగో పెగిల్చుకుని దుఃఖాన్ని అదింపెడుతూ అడిగింది. రోగికి మందు ఇచ్చే డాక్టర్కి రోగం గురించి తెలిసి ఉంటే చాలదా? ఆయన అనారోగ్యాన్ని అనుభవించి అప్పుడు ఏం మందులు పనిచేస్తాయో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాలంటే ఎలా? ఓ, తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా? ఇక్కడ నువ్వు డాక్టర్వి కాదు, నేను పేషెంట్ని కాదు, అది గుర్తుపెట్టుకో అంటూ విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. మహిమ నిర్ఘాంతపోయి 2 నిమిషాలు అలాగే నిలబడిపోయింది. ఆ తర్వాత 2 రోజులకే మనోరమకు పెద్దమ్మ వరుసయ్యే దూరపు బంధువులావిడ అడ్రస్ పట్టుకుని ఎత్తుక్కుంటూ వచ్చింది. పెద్ద వయసే అయినా తోడు అవసరం లేదంటూ ఒక్కతే వచ్చేసింది. ఏముంది, అక్కడ అబ్బాయి ట్రైన్ ఎక్కిచ్చాడా? ఇక్కడ దిగ్గానే బోలెడంతమంది ఆటో బంధువులు చుట్టుముట్టి పోటీలు పడి మరీ ఇక్కడికి చేర్చారు అంటూ నవ్వింది.
డాక్టర్కి చూపించుకోవడానికని వచ్చానని చెప్పింది. ఈ మధ్య అనారోగ్యంతో చాలా నాళ్లు మంచం మీదే ఉండి కోలుకున్నానని, తెలిసిన బంధువుల డాక్టర్ దగ్గరకు చెకప్కు టెస్టులు చేయించుకోవటానికి వచ్చానంటూ తన అనారోగ్యం గురించి వివరిస్తూ చెప్పకుండా ఒక్క మాటలో ముగించేయటం మహిమకు ఆశ్చర్యంగా అనిపించింది. సాధారణంగా ఆ వయసు వాళ్ళు తమ అనారోగ్య సంగతులే ఎక్కువగా చెప్తుంటారని మహిమ అభిప్రాయం. చాలామందినే గమనించింది. మరి ఈవిడ మాత్రం అలా కాకుండా బంధువుల సంగతులన్నీ సరదాగా నవ్వుతూ చెప్పుకొచ్చింది. హాస్పిటల్కి కూడా ఒక్కతే వెళ్తానంటే మనోరమ అంగీకరించలేదు. అభిరామ్ని సెలవు పెట్టమని చెప్పి ఆవిడతో పంపించింది. తను కూడా వెళ్తానని అంటే మనోరమ ఇంతమంది ఎందుకులే అని అంటే మహిమ ఆగిపోయింది. ఆమె తీరు బాగా నచ్చి ఆమె పట్ల మహిమకు సదభిప్రాయం ఏర్పడి ఇష్టము కలిగింది. ఆమె పేరు నర్సాయమ్మట. ఆవిడ చెప్పే కబుర్లన్నీ మహిమ శ్రద్ధగా వింది. ఆమెకు ఏం రోగాలు ఉన్నాయో తెలియదు కానీ చక్కగా నవ్వుతూ కబుర్లు చెప్పడం మహిమకు ఆశ్చర్యంగానే ఉంది. అభిరామ్ను ఎప్పుడో చిన్నప్పుడు చూసిందట. సెలవులకి తమ ఊరు తీసుకెళ్లానంటూ అప్పటి సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుందావిడ. అప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను నర్సమ్మ అని పిలిచేవాడా. ఒకరోజు నువ్వు నర్సమ్మవు కదా, తెల్లగౌను వేసుకుని తల మీద తెల్ల క్యాప్ పెట్టుకోలేదే అని అడిగాడు. అందరికీ ఎంత నవ్వొచ్చిందో. అలా ఏవో అభిరామ్ చిన్నప్పటి సంగతులు సరదాగా చెప్తూనే ఉందావిడ ఇంట్లో ఉన్నంతసేపు. మహిమని దగ్గర కూర్చోబెట్టుకుని వివరాలన్నీ అడిగి ఆదరంగా తన కబుర్లు చెప్పింది. చాలా మంచి అమ్మాయి మీ కోడలు అంటూ మనోరమ దగ్గర మహిమ లేనప్పుడు మెచ్చుకుంది. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటన ఇంట్లో వాళ్ళందరినీ బాధించింది. హాస్పిటల్లో ఆమెకు టెస్టులు జరుగుతున్నప్పుడు తొందరగానే వస్తానని, పని మీద బయటకు వెళ్తున్నానని ఆమెకు చెప్పిన అభిరామ్ చాలాసేపటి వరకు రాలేదట. చాలాసేపు ఎదురు చూసిన ఆవిడ నీరసంగా అనిపించి ఆటోలో ఇంటికి వచ్చేసింది. తన్ని అక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళినందుకు కోపం తెచ్చుకోలేదు కానీ అభిరామ్ ఇంటికి ఇంకా చేరనందుకు చాలా ఆదుర్దా పడింది. సాయంకాలానికి ఎప్పుడో ఇంటికి చేరిన అభిరామ్ ఫ్రెండ్ కనిపించాడు, అతనికేదో సాయం కావాల్సి వచ్చింది అంటూ కథ చెప్పాడు. మహిమకు మాత్రం అతని తీరు గమనించాక ఫ్రెండ్తో బార్కి వెళ్ళి కాలక్షేపం చేసి వచ్చాడని అర్థమైంది. పైగా ఆవిడ హాస్పిటల్లో కట్టడానికని ఇచ్చిన డబ్బు ఖర్చయిపోయిందని ఎటువంటి జంకు లేకుండా చెప్పటం మనోరమకు కోపం తెప్పించింది. నిరంజన్ వెళ్ళి డబ్బు కట్టి వచ్చాడు. తల్లి కోపం, మహిమ నిరసన చూసి చిర్రుబుర్రులాడాడు. ఏదో ఘోరం జరిగిపోయినట్లు అలా చూస్తారేమిటి? హాస్పిటల్ తమ బంధువులదేనని ఆవిడే చెప్పిందిగా, ఒకరోజు ఆలస్యంగా పే చేసినందువల్ల ఏమైంది అనేసరికి మనోరమ ఏమైందా, పరువు పోయింది అంటూ రుసరుసలాడింది. ఆవిడింట్లోనే ఉంది కాబట్టి మనోరమకి గట్టిగా మాట్లాడే అవకాశం లేకపోయింది. మరునాడు నిరంజన్ ఎవరినో పిలిపించి ఆమెను ట్రైన్ ఎక్కించే ఏర్పాటు చేశాడు. ఆమెకు అసలు విషయం తెలిసిందో లేదో గాని ఆమె మాత్రం తెలియనట్టే ప్రవర్తించింది. ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళాడు కాబట్టి ఆలస్యం అవుతుందిలే అనుకుని సమాధానం పడ్డా. మనసులో ఓ మూల బితుకుబితుమంటూనే ఉన్నాను. భగవంతుని దయవల్ల బిడ్డ క్షేమంగానే చేరాడు. ఈ రోజులను బట్టి ఇలాంటి అనవసరమైన భయాలు వేధిస్తూ ఉంటాయి అనుకుంది తనలో తాను అనుకుంటున్నట్లు. ఆమె వెళ్ళాక నిరంజన్ కూడా అభిరామ్ మీద విరుచుకుపడ్డాడు. డబ్బు కనిపిస్తే చాలన్నమాట, బార్కి పరుగు పెట్టేస్తావా? ఆ పెద్దావిడ హాస్పిటల్లో కట్టాలని ఇచ్చిన డబ్బును కూడా అలా తగలేయడానికి నీకు సిగ్గనిపించలేదా? అంతలా దిగజారిపోయావా? ఇప్పుడేమైంది? ఒకరోజు ఆలస్యంగా బిల్ పే చేయడం అయింది అంతేగా. ఆ పైన ఆ హాస్పిటల్ వాళ్ళ బంధువులదేనని ఆవిడ చెప్పింది కూడా కదా. అభిరామ్ నిర్లక్ష్యంగా ఇచ్చిన సమాధానానికి ఆయనకి కోపం మరింత పెరిగింది. బంధువుల హాస్పిటల్ అయితే ఎప్పుడు కట్టినా పర్వాలేదా? అసలు ఆవిడ ఏమనుకుని ఉంటుంది? ఇది ఎంత చిన్నతనమో నీకు అర్థం కావటం లేదు. అదే నా బాధ. ఆయన తల పట్టుకున్నాడు. మీ బాధ ఏమిటో నాకు బాగానే అర్థమవుతుంది, వేరే చెప్పనక్కర్లేదు. 2 రోజుల్లో మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. అరాకొరా జీతం డబ్బులతో నేనెంత అవస్థ పడుతున్నానో తెలుసుకోకుండా నీతులు మాత్రం చెప్తున్నారు. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులో కొడుకుగా నాకు పైసా అయినా ఇచ్చారా? అసలు మీకు క్రమశిక్షణ, నీతి, నిజాయితీలకు మారుపేరైన ఆఫీసర్గా పేరు తెచ్చుకోవాలన్న మోజులో రవ్వంతైనా కన్న కొడుకు మీద ప్రేమ లేనేలేదు. ఆ మాటలకు నిరంజన్ రావు నిర్విణ్ణుడైపోయాడు. గుమ్మం దగ్గర మనోరమ, మహిమ కూడా అలాగే నిలబడిపోయారు. ఆయన ఆవేశం ఆపుకోలేక స్వరం పెంచి మందలిస్తున్నట్లుగా అన్నాడు. నీకసలు బుద్ధి, జ్ఞానం ఉన్నాయా? చెట్టంత ఎదిగిన వాడివి నా చేత ఖర్చు పెట్టించింది, అది తాగుడికి. చాలక పైగా నీకు నా రిటైర్ అయ్యాక వచ్చిన దానిలో నుండి కూడా వాటా ఇవ్వలేదని అంగలారుస్తున్నావా? అవును, ప్రేమను, డబ్బును ఏది పంచి ఇచ్చే అలవాట్లేదు గాని దండించడానికి అవకాశం వస్తే మాత్రం చాలు జులుం చూపించేస్తారు. విసుక్కుంటూ తన గదిలోకి వెళ్లి బళ్ళును తలుపు వేసుకున్నాడు అభిరామ్.
కాసేపటి తర్వాత మెల్లగా లోపలికి వచ్చింది మహిమ. ఏం మాట్లాడాలో తోచనట్లు అటూ ఇటూ చూస్తుండిపోయింది. తరువాత, మీకెందుకంత కోపం వచ్చింది? పెద్దవాళ్ళని గౌరవించినట్లుగా మీ అభిప్రాయం ఏదైనా మామూలుగా మెల్లగా చెప్పొచ్చు కదా అంది. నేను తప్ప ఈ ఇంట్లో ఎవరికైనా నీతులు చెప్పొచ్చు. నువ్వే కాదు, ఇక ఆ చిన్నది కూడా నాకు మంచి చెడు అంటూ చెప్పడం మొదలు పెడుతుందేమో. ఇప్పటికే నా వైపు కళ్ళు పెద్దవి చేసుకుని మిర్రి చూస్తుంటుంది. అది కోపం కాదు, మీరంటే బాగా భయం ఏర్పడిపోయింది. మునిపేమో నాన్న ఎప్పుడు వస్తారంటూ ఎదురు చూస్తూ కూర్చునేది. ఇప్పుడేమో మిమ్మల్ని చూసి పరిగెత్తి వెళ్ళిపోయి దాక్కుంటోంది. మహిమ నిట్టూర్చింది. ఒక్క క్షణం ఆగి, అసలు చెప్దామని అనుకున్న విషయం మర్చిపోయాను. నేను ఏదో ఒక ఉద్యోగం చూసుకుందాం అనుకుంటున్నాను అంది మహిమ సంకోచంగా. ఎందుకని అన్నట్లుగా చూశాడు అభిరామ్. ఇంటి అద్దె ఒక్కటే లేదు గాని చాలా ఖర్చే అవుతూ ఉంటుంది. భారం అంతా పెద్దవాళ్ల మీదే వేయటం సమంజసంగా అనిపించటం లేదు. నేను ఉద్యోగం చేస్తే నాకు కాలక్షేపంగానూ ఉంటుంది, కొంత ఖర్చు మనము భరించినట్లు ఉంటుంది కదా. అభిరామ్కి కోపం వస్తుందేమోనన్నట్లు కొంచెం బెదురుగా చూసింది. ఒక్క క్షణం ఆలోచనలో పడినట్లు మౌనంగా ఉండిపోయిన అభిరామ్, నాకు అదే మంచిదిగా అనిపిస్తోంది. మనకు ఖర్చులు పెరుగుతున్నాయి, రేపటి నుండి కారు కూడా వస్తుంది అన్నాడు. అతను అంత సులువుగా అంగీకరిస్తాడని అనుకోని మహిమ ఉత్సాహంగా ఏదో చెప్పపోయింది గాని చివరి మాటతో ఉలిక్కిపడి, కారేమిటి, కొంటున్నారా అంది ఆశ్చర్యంగా. ఇంతటితో 6వ భాగం సమాప్తం. వచ్చే వారం 7వ భాగంతో కలుద్దాం.